శ్రీమద్ భాగవతంలోని 133వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. అని ఇట్లు భాగవతుండగు నారదుండు వ్యాసమునీంద్రుని వీడ్కొని వీణ వాయించుచు యదృచ్ఛా మార్గంబునం జనియే అని సూతుండిట్లనియే అని ఈ ప్రకారంగా పరమ పూజ్యుడైన బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడు బాదరాయణ మునీంద్రునితో పలికి వీడ్కులందుకొని వీణను మ్రోగించుకుంటూ వెళ్ళిపోయాడు. అనంతరం సూతముని సౌనికాదులతో ఇలా అన్నాడు. శ్రీమద్ భాగవతంలోని 134వ పద్యం. వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతముల జగములకు జయించు జవుల పండు మాయించు నగాలి నిట్టిమతి మరి గలడే. సర్వదా మహతి విపంచని వాయిస్తూ ముకుంద గీతాలు మ్రోయిస్తూ సకల జగత్తులకు వీణుల విందు చేయిస్తూ లోకుల పాప సమూహాలను మాయిస్తూ సంచరించే మేటి భక్తుడు నారద మహర్షి. ఆయనకు ఆయనే సాటి. శ్రీమద్ భాగవతంలోని 135వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. అంటూ నారద మహర్షిని స్తుతించే సూతుణ్ణి చూచి నారదుని మాటలు ఆలకించిన అనంతరం వ్యాస భగవానుడు ఏమి చేశాడో చెప్పమని సౌనకుడు అడగ్గా సూతుడు ఇలా అన్నాడు. బ్రహ్మదేవతాకమైన సరస్వతీ నది పడమటి తీరాన ఋషులు యజ్ఞాలు చేసుకోవడానికి అనుకూలమైన బదరి తరు పంక్తుల్లో నిండి శయ్యాప్రాసం అనే ఆశ్రమం ఉంది. వ్యాసుడు ఆ ఆశ్రమానికి వెళ్ళి తన చిత్తంలో భగవంతుణ్ణి దర్శించాడు. ఈశ్వరుని మాయ ఆవరించి ఉన్న జీవుని సంసారాన్ని ఆలోకించాడు. మాయామోహితుడైన జీవుడు త్రిగుణాతీతుడై కూడా మాయా ప్రభావం వల్ల గుణాభిమానం కలవాడే తానే కర్తను భోక్తను అని అనర్థభావం చేస్తాడని, ఈ అనర్థాన్ని ఉపశమింపచేయటానికి హరిభక్తి అనే యోగం తప్ప మరొకటి ఏదీ లేదని నిశ్చయించాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.